శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడే కూర్చున్నారే, నా కంటికి మీరు కనబడలేదు, క్షమించండి. అటు ఆంధ్రాలైన తెలంగాణ తమ్ములైన అచ్చ తెలుగులో స్వాగతం పలకడం మన ధర్మం. అన్న నమస్తే, వెల్కమ్. ఒక నిమిషం స్పందించాల్సిందిగా కోరుతున్నాం. తానా సభల నిర్వాహకులు గంగాధర్ గారికి, మోహన్ గారికి, పెద్దలు, గౌరవనీయులు, భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి, మన తెలుగువాడు ఇలా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు రమణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుగు వారందరికీ, అక్కలకు, అన్నలకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. అమెరికాలో ఈ తానా సభల్లో వాస్తవంగా నేను ఇన్వైటీని కాదు, అయినా నా స్నేహితుల దగ్గరికి రావడానికి వచ్చే కార్యక్రమంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వాస్తవంగా మీ అందరితో కలిసే భాగ్యాన్ని అందించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నాది తెలంగాణ, అయినా నేను ఎన్టీ రామారావు గారి శిష్యుణ్ణి. నాది తెలంగాణ అయినా నేను చంద్రబాబు నాయుడు గారి అనుచరుణ్ణి. దీంట్లో ఏ సందేహం అక్కర్లేదు. ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి అభినందించాలని నేను అనుకున్నది ఏమిటంటే, ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని నిలబెట్టడం కోసం మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు చేసినటువంటి కృషిని మరొకసారి సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. నాకు తెలిసి అమెరికా నుంచి రోజు కొన్ని వందల ఫోన్లు నాతోనే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా అమెరికా నుంచి, లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కూడా మీకే దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత దూరంలో ఉన్నప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఇటు తెలంగాణకు వచ్చి తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి మీరు చేసినటువంటి కృషిని అభినందించడానికే ఈ వేదిక మీదకి వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరుల ఒక విషయాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. తెలంగాణ ఏమో నిజామును పరిపాలించాడు. అక్కడేమో చదువు సంధ్యలు ఉన్నాయి, అక్కడ బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలిగారు. ఇక్కడ చదువు సంధ్యలు లేకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి సమసమాజ స్థాపనకు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా కృషి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వాదం కావాలి. తెలంగాణలో బడ్జెట్ ఉంది, ఆంధ్రలో బడ్జెట్ లేదు. వెంకయ్య నాయుడు గారి యొక్క సహకారంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరి సహకారం ఉండాలి.
ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందడానికి మీరు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా మీ సహకారం అవసరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కాబట్టి అనేక రంగాల్లో మీరు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగటానికి మీరు సహకరించాలని సందర్భంగా నేను కోరుతూ, సోదరుల పెద్దలు వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటి విధానాలంతా కూడా మీరంతా అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా మనమంతా కూడా తెలుగు వాళ్ళం. ముఖ్యంగా ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా చీలికలు ఉన్నాయి. ఇక్కడ కూడా కలిసి ఉండే పరిస్థితిలో లేరు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రపంచం విషయాలను తెలుసుకున్నటువంటి మీరు రెండు ప్రాంతాలను కూడా అక్కడ ముఖ్యంగా తెలుగు వారందరినీ కలిసే విధంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని పెద్దలందరికీ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడం కూడా మంచిది కాదు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయం కోసం కృషి చేస్తామని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ వచ్చి మాట్లాడే అదృష్టాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను.